ఇంత మంచి కూరని అన్నం పెట్టుకొని చక్కగా కలిపి అట్లా గుడ్డు చిదిమి మధ్యలో అన్నంలో ఆలుగడ్డ ఒకవైపు రొయ్య ఒకవైపు వచ్చి నమిలి తింటుంటే ఉంది కదా. బాబా బాబా ఏమన్నా టేస్ట్ అండి. సూపర్ డూపర్ రెసిపీ అండి. నేనైతే మీకు సింపుల్గా చెప్తా చూడండి. పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, ఫ్రై చేశాను, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి మెంతి కూర యాడ్ చేసి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసి మంచిగా ప్రాన్స్ వేసేసుకున్నాను. ఆ తర్వాత బాగా తిప్పి ఒక 7-8 నిమిషాలు మూత పెట్టి ఉంచి పసుపు ఆలుగడ్డ కారము ఉప్పు అన్నీ వేసి కలిపి బాగా ఉడకనిచ్చి హాట్ వాటర్ పోసేసాను. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేశాను. కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను. ఆ తర్వాత 5 నిమిషాలు ఆగి మనం తయారు చేసుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి ధనియాలు గసగసాలు బాస్మతి రైస్ అన్ని కలిపిన ఒక సీక్రెట్ మసాలా ఇది, అది కూడా వేసేసాను. అన్నీ వేసి చక్కగా ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీర వేసి దించేసాను. ఇంత సింపుల్ అంటారు కదా, చేస్తానికి కొంచెం టైం పట్టిందండి. నేను గ్యాప్ తీసుకుంటా ఉంటాను అన్ని సింక్ అవ్వాలని చెప్పి. ఫుల్ వీడియోస్ అలాస్ కిచెన్లో ఉంది చూడండి, స్ట్రీమ్ అవుతుంది. యూ లవ్ ఇట్ అంతే. ఈ రెసిపీని మాత్రం డెఫినెట్గా చేయండి. ఫాస్ట్గా చేయాలనుకునే వాళ్ళకు కూడా దెర్ ఈజ్ ఏ తరీకా, ఒక విధానం ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.